పరిశుద్ధుడు ఆమెనని వాడి ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రభు నామంలో మీరు సంతోషంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు, బలపరిచినందుకు, నీ నామ మహిమ కొరకు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు నాయన. నీ పేరట నిలబడుచున్నాను ప్రభువా. నీ ఆత్మ నాపైన కుమ్మరించండి. ప్రజలకు కావలసిన ఆహారాన్ని మీరు అందించమని నాయన. ఆకలి కొన్న వారిని తృప్తిపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకునమని, ఉపవాసం ఎలా చేయాలో ప్రజలకు మీరు నేర్పించమని యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం దేవుని ప్రేమించామా? లేదు. మనము దేవుని ఎదుట తగ్గించుకుని ఉపవాసం ఉండి మన ప్రేమను దేవునికి వ్యక్తపరచాలి. ఎప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు మనలను క్షమిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు అన్న మాటలు మాత్రమే కాదు బిడ్డలారా. దేవుడు మనలను ప్రేమించారు కాబట్టి మనము కూడా దేవుణ్ణి ప్రేమించే బాటలోనికి వెళ్ళాలి. తినుచు త్రాగుచు సుఖిస్తూ ఇలా దేవుని ప్రేమించిన వారుగా మనము కనపడము. నశించిపోతున్న ప్రజల నిమిత్తమే యేసుక్రీస్తు వారు తన ప్రేమను వ్యక్తపరచటానికి, తన యొక్క కృషిని వ్యక్తపరచటానికి, తన యొక్క శిలువ త్యాగాన్ని వ్యక్తపరచటానికి ఆయన క్రియలతో కూడిన ఆ భక్తిని మనకు చూపించారండి. క్రియలు లేకుండా విశ్వాసం కలిగి ఉండకూడదు. విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో కూడిన క్రియలు కూడా మనకి కనబడాలి. మన ఇతరులకు కూడా మనలో నుండి కనబడాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు మన కోసము 40 దినములు పగండ్లు రాత్రులు ఉపవసించి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు తన్ను తాను తగ్గించుకుని ఏకాంత ప్రార్థనలను ప్రభువు చేశారు. ఏకాంతంగా వెళ్ళిపోయి అరణ్యములోనికి వెళ్ళిపోయి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించారు. రాత్రులు పగలు ఏమీ తినక త్రాగక ఆయన మన కొరకు ఆకలిని చంపుకున్నారు. మన కొరకు తన దప్పికను చంపుకున్నారు. మన రక్షణ కొరకు ఆయన త్యాగమయ్యారు. యేసుక్రీస్తు వారు ఉపవాసాలు చేశారు. నేను కూడా ఆయనతో కలిసి ఉపవాసం చేస్తానంటే ఎవరి కొరకు చేస్తున్నావు? నీ కొరకు చెయ్యి 40 రోజులు ఉపవాసం. నీ ఇంటి వారి రక్షణ కొరకు చెయ్యి. నీ సంఘక్షేమం కొరకు ప్రార్థనలు చేయి. నీ ఇరుగు పరుగు వారు బంధువుల రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఉపవాసించలేకపోతున్నావా? నీలో ఏదో ఏలుబడి చేస్తుంది. అతిక్రమాలు పాపములు ఏలుబడి చేస్తున్నాయి. నువ్వు దినమునకు 1 గంట అయినా నువ్వు ఉపవాసించి, ఈ 40 రోజులు కూడా 1 గంట అయినా నువ్వు ఉపవాసించి మోకరించి ప్రార్థించగలిగితే, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకొని నెమరు వేసుకోగలిగితే బిడ్డలారా, దేవుని యొక్క ఆ బలమును నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క సంతుష్టికరమైన ఆ సౌందర్యాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క రూపాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని స్వరాన్ని వినగల చెవులు నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క స్పర్శ నువ్వు కలిగి ఉంటావు. అతిక్రమములు దాచిపెడితే నీ ఉపవాస ప్రార్థనకు ఫలము రాదు. నీ అతిక్రమములు ఒప్పుకో, నీ పాపములు ఒప్పుకుని నువ్వు ఉపవాసించి ప్రార్థన చేయి. యేసుక్రీస్తు వారిలాగా ఉపవాసిద్దామంటే పరిశుద్ధంగా ఉండి, మొదట పరిశుద్ధంగా ఉండి ప్రభువుని తలుసుకో. పరిశుద్ధంగా ఉండి 40 డేస్ లెంత్ డేస్ కొనసాగిపో. ఉపవాస ప్రార్థనలు కొనసాగించు. పరిశుద్ధత లేకుండా ఎలా ఉపవసిస్తున్నావు? పరిశుద్ధత లేకుండా ఎలా ప్రార్థన చేస్తున్నావు? పరిశుద్ధత లేకుండా నీతి క్రియలు ఎలా చేస్తున్నావు? సత్క్రియలు ఎలా చేస్తున్నావు? ఇతరులను ఎలా పోషించి బ్రతికిస్తున్నావు? మొదట యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు బిడ్డలారా. అటు తర్వాత మీరందరూ కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేనిదే నేను ఇక్కడికి వచ్చి మాట్లాడగలనా? దేవుని యొక్క స్వరాన్ని నేను వినగలనా? దేవుని యొక్క మాటలు ప్రకటించగల శక్తి నాకు కలిగి ఉంటుందా? ఏమీ లేదు. వట్టి పాత్రనైనా నేను వచ్చినప్పటికీ వెనుదిరిగి వెళ్ళవలసిందే. దేవుని నామములో మనం ఆయనను ఎరిగి ఉన్నాము కనుక ఆయనను పాటించి వారమై ఉన్నాము. ఆయన లేఖనాలు పాటించి వారమై ఉన్నాము. మన భక్తి ఎలా ఉంది,
మన ఉపవాసాలు ఎలా ఉన్నాయి, మన సమర్పణ ఎలా ఉంది, మన ప్రవర్తన అంతట్లో క్రీస్తుని ఒప్పుకున్నామా, క్రీస్తు అధికారాన్ని ఒప్పుకున్నామా, దేవుని మంచి క్రియలు మనం జరిగిస్తున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ స్నేహితురాలు బెదరాలుగా ఉందని అసహ్యించుకుంటున్నావా? నీ స్నేహితురాలు నీతోటి సేవకురాలు ఏమీ చేయాలని నిస్సహాయ స్థితిలో ఉందని తలంచుకుని దూషిస్తూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అర్థం చేసుకునే మనసు నీకుంటే నువ్వు సహాయం చేస్తావు. తన బాధలు అర్థం చేసుకోలేని మనసు నీకుంది కాబట్టి నువ్వు దూషిస్తున్నావు, నువ్వు ద్వేషిస్తున్నావు. దేవుని నువ్వు ధరించుకుంటే నీకున్న దానిలో నువ్వు సహాయం చేస్తావు లేని వారికి. దేవుని నువ్వు పోగొట్టుకుంటే ఇలా దూషించటమే కనపడుతుంది. దేవుడు నీలో లేకపోతే ప్రేమించగలవా? ప్రేమించలేవు. ఏ పాపిని క్షమించలేవు, ఏ వ్యక్తిని ప్రేమించలేవు. కలిగి ఉన్న దానిలో సంతృప్తి కలిగి, లేని వారికి కలిగి ఉన్న దానిలో కొంత సహాయం ఇవ్వటానికి నువ్వు పూనుకోవాలి. నువ్వు పూనుకోకపోతే దేవుని బిడ్డలకు సహాయం ఎలా కలుగుతుంది? దేవుని సన్నిధిలో నువ్వు ఎలా సాక్షిగా నిలబడతావు? నీ కుటుంబం ఎలా కట్టబడుతుంది? నీ కుటుంబం ఎలా మార్చబడుతుంది దేవుని కొరకు? నువ్వు గుప్పిలి విప్పితే నీకు గుప్పిలి విప్పుతాడు దేవుడు. నువ్వు గుప్పిలి విప్పితే నీకు అనేకులు గుప్పిలి విప్పుతారని ప్రభువు మాట్లాడుతున్నారు. పిసినారుగా ఉండొద్దు సంఘాల్లో, పిసినారుగా ఉండొద్దు సేవలో, పిసినారితనంగా ఉండొద్దు భక్తిలో. ప్రార్థన వచ్చా? రాని వారికి నేర్పించు. వాక్శక్తి ఉందా? లేని వారికి వెళ్ళేలాగా ప్రార్థన చేయి. నీ దోషములు, నీ పాపములు దేవునికి అడ్డముగా రాకుండా నువ్వు తొలగించుకోగలిగితే నిన్ను బట్టి నీ కుటుంబం మారు మనసులోనికి వస్తుంది, నిన్ను బట్టి నీ సంఘం మారు మనసులోనికి వస్తుంది, నిన్ను బట్టి నీ గ్రామం కదిలించబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని నిత్యం వెతికే వారంగా ఉండాలి. 40 రోజులు వెతికి ఆ 41వ రోజున తినటం, తాగటం, సంతోషించటమే. అంతేనా భక్తి? ఇదేనా యేసుక్రీస్తు వారు మనకు నేర్పించింది? 40 రోజులు మాల వేసుకుంటారు, 41వ రోజున ఎలా ఉంటారు? యేసుక్రీస్తు వారు మీలో కనబడుతున్నారా? నీ భక్తి చుట్టూ కంచి వేసుకో, నీ ప్రార్థన చుట్టూ కంచి వేసుకో, నీ ఉపవాసాల చుట్టూ కంచి వేసుకో. యేసుక్రీస్తు వారు అన్నారు కదా, అమ్మా సిలువలు ఏమన్నారు? ఆయన కోసము ఆయన ప్రజలు ఏడుస్తుంటే, నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పారు. ఉపవాసాలు యేసుక్రీస్తు వారి కోసం ఉంటారా? నామకార్థంగా మాట్లాడటానికి, నామకార్థంగా ప్రార్థన చేయటానికి దేవుని సన్నిధికి వస్తారా మీరు? దేవుని మొదట ధరించుకోండి, దేవుని క్రియలను మొదట పరిశుద్ధంగా ధరించుకోండి, అటు తర్వాత ఉపవాసంలోనికి రండి. హృదయ శుద్ధి లేనిదే మీరు దేవుని చూడలేరు. హృదయ శుద్ధి లేనిదే మీరు ఉపవాసించి ప్రార్థన చేసి అనేకులను రక్షించలేరు. హృదయ శుద్ధి మొదటే కావాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనము, 23వ వచనము. ఇక్కడ రాజు ఉపవాస ప్రార్థన చేశారు. ఎవరి కోసము? దానియేలు దేవుని కొరకు ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నారు. తన యొక్క ఇంటి కిటికీ తలుపులు తెరిచి తన గదిలో తాను ప్రార్థన చేస్తుండగా రాజు ప్రతిమకు మొక్కమని చెప్పినప్పుడు, ఎవరు నువ్వు ప్రార్థించకూడదని ఆజ్ఞ ఇచ్చినప్పుడు తన రాజుకు భయపడి ప్రార్థనలు చేయటం ఆగిపోయారా? ఉపవసించటం ఆగిపోయారా? లేదు బిడ్డలారా. తనలో నుండి జీవం బయటికి వెళ్ళాలంటే తను మనుషులకు భయపడకూడదు, రాజులకు భయపడకూడదు, అధికారులకు భయపడకూడదు, సేవకులకు, విశ్వాసులకు భయపడకూడదు, సింహాలకు, నాగుపాములకు భయపడకూడదు. వీటన్నిటిని అనగదొక్కగలిగిన శక్తిని దానియేలుకు దేవుడిచ్చాడు కాబట్టి ఓర్పుతో ప్రార్థన చేశాడు. ఆ పోరాటంలో విజయం కొరకు ప్రార్థన చేశాడు. తను ప్రార్థన చేశారు కాబట్టి తన ఉపవాస ప్రార్థనకు ఫలముగా రాజు కూడా సింహముల బోనులో వేసిన ఆ యొక్క రాజు కూడా దానియేలు గురించి విజ్ఞాపన చేయటం మనం చూస్తున్నాం. నీ శత్రువు నీ కొరకు ఉపవాసాలుండి ప్రార్థన చేసే ఆ అనుభవంలోనికి రావాలంటే నువ్వు మొదట క్షమించాలి, మొదట నీలో ఉన్న క్రీస్తుని నువ్వు చూపించాలి, మొదట దేవుని సన్నిధి వారిని ఆవరించాలని నువ్వు దేవుని వేడుకోవాలి. మొదట నువ్వు ఉపవాసించాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే నీ శత్రువులు మిత్రులుగా మారబోతున్నారు. ఈరోజు మన అంశము ఉపవాస ప్రార్థనలు. ఉపవాస ప్రార్థనలు దేని నిమిత్తమై ఉపవాసం ఉంటున్నారు? వేటి కొరకు ఉపవాసాలు ప్రార్థన చేస్తున్నారు మీరు?
భూ సంబంధమైన వాటిని గురించా, పర సంబంధమైన వాటిని గురించా? పరలోకం కొరకు వెతకండి. మొదట ప్రభు దొరికేంత వరకు వెతకండి. అటు తర్వాత మీ సొంత ఇష్టాల కొరకు అడగండి. మొదట నా నీతిని, రాజ్యాన్ని మీరు వెతుకుడి, అప్పుడే మీరు అడిగినవన్నీ మీరు పొందేదరని ప్రభు మాట్లాడారు. శత్రువు సహితం గోనిపట్ట ధరించుకొని ఇక్కడ దానియేలు ప్రార్థన చేయగా మోకరించి ప్రార్థన చేశాడు. శత్రువు సహితం దేవునికి లోబడే ఆ యొక్క అనుభవాల్లోనికి వెళ్ళిపోతారు, ఆ భక్తిలోనికి వెళ్ళిపోతారు, ఆ యొక్క పరిశుద్ధతలోనికి వెళ్ళిపోతారు. దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా? రాత్రి అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. తన యొక్క ఇష్టాలు చంపుకున్నాడు, తన యొక్క వ్యసనాలు చంపుకున్నాడు, తన అంగులు ఆర్భాటాలు చంపుకున్నాడు. ఇది ఎలా జరిగింది? దానియేలు మొదట ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశాడు కనుక ఆ ఉపవాస ప్రార్థనకి ఫలము రాజులో మనం చూస్తున్నాం. నీ ఉపవాస ప్రార్థనకి ఫలము, నీ నీతికి ఫలము నీ ఇంటి వారిలో నువ్వు చూడబోచున్నావు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనము. దానియేలు ఉపవాసం చేసేటప్పుడు తన మనసు నిబ్బరం చేసుకుని ఉపవాసించి ప్రార్థన చేశాడు. నువ్వు ఉపవాసం చేసేటప్పుడు మొదట నీ మనసును నిబ్బరపరచుకో. కొందరు మనసులు భర్తలో ఉంటాయండి, భర్త కొరకు. కొందరు మనసులు బిడ్డల కొరకు ఆలోచిస్తూ ఉంటాయి. కొందరు మనసులు సంఘాల కొరకు, సంఘ క్షేమముల కొరకు ఆలోచిస్తూ ఉంటారు. నీ మనసులో ఎవరున్నారు? నీ మనసులో ఏ ప్రియుడున్నాడు, ఏ ప్రియురాలు ఉంది? ఎవరి కోసం నువ్వు ఉపవాసిస్తున్నావు? ఎవరి కొరకు నువ్వు ప్రార్థనలు చేస్తున్నావు? వ్యర్థంగా ప్రార్థన చేయొద్దు. వ్యర్థమైన వాటి గురించి యేసుక్రీస్తు వారి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవద్దు. దేవుడు గద్దించే రోజున నువ్వు ఏమైపోతావో. కొందరు అంటారండి, వారు పాపములు చేస్తూనే మేము గుణదలకి వెళితే మరీ తల్లికి మొక్కుకుంటే మేము బాగుండేవాళ్ళం. ఎవరో భార్యను తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు, ఎవరో భర్తను తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని దేవుడు ఖడ్గాలకు అప్పగించ మునిపే మీ మనసులు మీరు మార్చుకోండి, మీ పెదవులు మీరు మార్చుకోండి, మారు మనసులోనికి రండి, ఉపవాసాల్లోనికి రండి. మీ పాపములు మీరు ఒప్పుకుని దేవుని యొక్క పాదాలు కన్నీటితో కడిగి ప్రభు రాజ్యాన్ని ఈ లోకములు మీ కుటుంబంలో కట్టుకోండి. నిన్ను బట్టి నీ పిల్లలు చెడిపోతున్నారు కదా, నిన్ను బట్టి నీ కుటుంబం పాడైపోతుంది కదా, ఎడు చూస్తున్నావు? నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి నీకు దీర్ఘాయువు ఇచ్చాడు దేవుడు. నీ కుటుంబాన్ని చెదరగొట్టుకోవటానికి కాదు. నీ ఇల్లంతా యేసుక్రీస్తు వారి ప్రేమతోనూ ఆయన సువాసనతోనూ నింపబడాలని నిన్ను నీ కుటుంబాన్ని భూమి మీద దేవుడు ఉంచాడు. దేవుడు చూస్తున్నాడు. చూసినా నన్ను ఏం చేయట్లేదులే అనుకుంటున్నావా? జాగ్రత్త. దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళను. నువ్వు పాపములు ఉంటే కీడు నీ మీదకి వస్తుంది. నువ్వు శాపములో ఉంటే నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుని యొక్క మేలు నీ మీదకి వస్తుంది, నీ ఇంటికి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనము 18వ వచనము. ఇక్కడ వేషధారుల వలె మీరు ప్రార్థన చేయొద్దు, వేషధారుల వలె నటించవద్దు. మేము ఉపవాసం ఉన్నామని వేలాడిపోతూ ఉంటారండి. ఎవరు వేలాడమన్నారు మిమ్మల్ని? నువ్వు ఉండగలిగితే కామ్గా ఉండి నీ ఇంటి గది తలుపు వేసి, మది తలుపు, హృదయ తలుపు, గది తలుపు వేసి ప్రభుని వెతుకు. నీ పాపాలు ఒప్పుకో, నిన్ను నువ్వు యేసు రక్తంలో కడుక్కో, శుద్ధినిగా చేసుకో. దేవుని కనికరాన్ని అక్కడ పొందు. ఉపవాసం అంటూ ఉద్యోగాలకు వెళ్తారెందుకు? ఉపవాసం అంటూ వ్యాపారాలకు వెళ్తారెందుకు? పొలాల్లో కూలి పనులకు వెళ్తారెందుకు? ఇది వేషధారణ ఉపవాసం కాదా? ఇతరులకు చెప్తేనే నువ్వు తెలుస్తుందా? నువ్వు చెప్పకుండా నువ్వు ఉపవాసాలు ప్రార్థన చేస్తున్నావని ఇతరులకు తెలియాలంటే నీలో క్రీస్తు కనబడాలి. క్రీస్తు చేసిన ఆ ఉపవాస ప్రార్థనలు అనేకులు ఆకర్షించి వారి నోట నుండి బయటికి రావాలి. ఈరోజు ఉపవాసం ఏం తిన్నో సొంత పనులు అయితే చేసుకోవచ్చు, నీ ఇంటి పనులు అయితే చేసుకోవచ్చు. నీ యొక్క ఇంటి పనులు అనగా ఇల్లు కట్టుకునేటప్పుడు టాపీ పనులు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ ఆ రోజు మీరేమంటారు? వేషధారుల వలె మేము ఉపవాసం ఉన్నాము. నీ ఉపవాసం ఉన్నామని ఎవరికి చెప్పనసల్లా. ఉపవాసం ఉన్నప్పుడు గది తలుపు వేసి ప్రార్థన చేయి. అప్పుడు నీవును నీ ఇంటి వారును దేవుని యొక్క దీర్ఘాయువు పొందేదరు, దేవుని యొక్క రక్షణానందాన్ని పొందేదరు, దేవుని యొక్క ఆ యొక్క ముఖ దర్శనాన్ని చేసి దేవుని వెలుగును మీరు పొందేదరు. మత్తయి సువార్త
ఇక్కడ 6వ అధ్యాయం 16వ వచనములో మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? దేవునికి ఇష్టకరంగా ప్రార్థన చేస్తున్నామా? మనుషులకు ఇష్టమైన రీతిలో ప్రార్థన చేస్తున్నామా? ఇడ్లీ తింటారు, ఆహారం సమస్తం ఫ్రూట్స్ తింటారు, స్నాక్స్ తింటారు, పాలు తాగుతారు, గుడ్లు తింటారు, అన్నం తింటారు. అన్నీ తింటూనే మేము ఉపవాసం అని చెప్పుకుంటారు. యేసుక్రీస్తు వారు ఏమైనా తిన్నారా? నీ ఉపవాసం ఉండలేకపోతే, నీకు షుగర్ ఎక్కువ అవుతుంటే, బీపీ ఎక్కువ అవుతుంటే, నువ్వు ఉండలేకపోతే, ప్రభువా నేను ఉపవాసం ఎక్కువసేపు ఉండలేకపోతున్నానని చెప్పి ఉదయాన్నే లేచి ప్రభు పాదాల దగ్గర కొద్దిసేపు నువ్వు ఉండగలిగినంతసేపు గడిపి సమయాన్ని ముగించు, ప్రార్థన ముగించు, ఉపవాసాన్ని ముగించు. నీ నరాలు తెగేటట్లు ఇక్కడ దేవునికి అవమానకరంగా ఉండాలని ఏమి లేదు. నువ్వు ఉండగలిగితే ఉపవాసించి ప్రార్థన చెయ్యి. ఉండలేకపోతున్నాను ప్రభువా నీ దేవుని దగ్గర వేడుకో. మామూలు ప్రార్థన చేయగలవు కదా, మరి తినటం నిద్రపోవటం ఎందుకు? ఈ 40 రోజులు ఆహారం తిన్నవారు ప్రార్థన చేయండి. ఉపవాసాలు ఉండలేని వారు ఆహారం తిని ప్రార్థనలు చేయండి. ఉపవాసాలు ఉండగలిగిన వారు మీలో ఉన్న ఆ యొక్క శక్తి పోకమునిపే, ఆ బలము ఆరోగ్యం తగ్గకమునిపే దేవుణ్ణి వేడండి, దేవుణ్ణి మీరు వెతకండి. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు మీరు చదవండి. ఇక్కడ నీ ఉపవాస ప్రార్థనని స్నేహితులు నిందించేలాగుంటున్నాయా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయటం ద్వారా అనేకులు నిన్ను దూషిస్తున్నారా? నిన్ను బాధ పెడుతున్నారా? దేవునికి అప్పగించు. నువ్వు దేవుని మాట విని, దేవుని స్వరం విని, దేవుని వెంట వెళుతున్నావు. కొన్ని నిందలు నీకు వస్తాయి, కొన్ని అవమానాలు నీకు వస్తాయి. ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని శ్రమలు నీకు వస్తాయి. జనులు వారు మీ పైబడి మిమ్మల్ని బాధించే శ్రమలు కూడా వస్తాయి. మిమ్మల్ని గాయపరిచే దినాలు కూడా వస్తాయి. క్రైస్తవులకు అనేక శ్రమలు వస్తాయి. అయినప్పటికీ వాటన్నిటి నుండి ప్రభు విడిపించడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ నీ ఉపవాస ప్రార్థన నీకు నిందాస్పదంగా కనబడుతుందా? నీకు ఆశీర్వాదకరంగా కనబడుతుందా? మేలైనా అనుభవించు, కీడైనా అనుభవించు. దేవుని రాజ్యము నీ కొరకు సిద్ధముగా ఉన్నది. దేవుని రాజ్యములో ఉన్న యొక్క ఫలాలు నీకు ఇవ్వబడుచున్నవి. దేవుని సన్నిధిలో నిందలేని వారిగా బ్రతకాలి, అవమానం లేని వారిగా బ్రతకాలి. పాపములు చేస్తూనే, నిందించబడుతూనే, దూషించబడుతూనే, అవమానంగా బ్రతుకుతూనే మందిరానికి వచ్చి గొంగళి పురుగు ఎలా ఉంటుందండి? మనము కదిపితే ఎలా ఉంటుంది గొంగళి పురుగు? ముడుచుకుపోద్ది కదా. అలా గొంగళి పురుగులాగా కూర్చుంటూ ఉంటారండి. నువ్వు గొంగళి పురుగు వంటి స్వభావం కలిగి ఉంటే పరలోకానికి వెళ్ళవు. గొంగళి పురుగు వలె ఉండి, వేషధారణగా ఉండి నువ్వు ప్రార్థన చేసి ఉపవాసాలు ఉన్నాను, దేవుడు నాకు బహుమానాలు ఇస్తారంటే కుదరదు. మోసపోకు, దేవుడు వెక్కిరింపబడ్డాడు. నువ్వు మంచిగా ఉంటే, నీతిగా ఉంటే ఆ ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. పరిశుద్ధంగా ఉంటే, ఉపవాస ప్రార్థనలు నువ్వు దేవునిలాగా, దేవునికి ఇష్టకరంగా నువ్వు చేస్తే ఆ ఉపవాస ప్రార్థనకు ఫలము నీ తరతరాల వరకు ఉంటుంది. నీ తరతరాలు రక్షించబడతాయని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు. నిందని ఉపవాసించడం మానేయొద్దు, అవమానాన్ని ఉపవాసించడం మానేయొద్దు. నీ నిందను, నీ అవమానాన్ని దేవునికి అప్పగించు. దేవుడు వాటన్నిటిని తుడిచివేయటానికి, కొట్టివేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధిలో వేడి కొరకు మీరు వేడుకుంటున్నారు, దేవుని కొరకు వేడుకోండి. కుటుంబాలు రక్షణ కొరకు వేడుకోండి. కుటుంబాలు మారు మనసులోనికి రావాలని, బిడ్డలందరూ క్షేమస్థితిలో ఉండాలని వేడుకోండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 18-27 వచనాలు. ఇక్కడ మోషే వలె ఉపవసించాలి. నువ్వు మోషే వలె ఉపవసిస్తే, మోషే వలె నీ ముఖము దేవుని యొక్క వెలుగుతో నింపబడి, నువ్వు ప్రార్థనా గదిలో నుంచి బయటికి రాగానే ఆ దేవుని వెలుగు నీ ముఖములో చూసి, నీలో చూసి అనేకులు అంటారు కదా, మోషే ముఖము వలె నీ ముఖము కూడా వెలుగుతో నింపబడింది, నీ ముఖము కూడా వెలుగుమయమైపోయింది, వెలిగించబడింది, ఆ వెలుగును మేము చూసామని అనేకులు చెప్తూ ఉంటారు. నేను రక్షణలోనికి వచ్చినప్పుడు 9 సంవత్సరాల క్రితం బిడ్డలారా, నేను ఉపవాసాలు ఉండి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండేదాన్ని. నేను బయటకు వచ్చినప్పుడు
మనుషులు అంటూ ఉండేవాళ్ళు సంఘస్థులు, ఆమని ముఖము మోషే ముఖము వలె వెలుగుతూ ఉన్నది. తన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది, అందుకే దేవుని వెలుగును తను పొందుకున్నారని మా యొక్క స్నేహితులు మాట్లాడుతూ ఉండేవారు, సంఘస్థులు మాట్లాడుతూ ఉండేవారు. నీకు నీవు ఉపవాసం ఉన్నావని నువ్వు చెప్పవసరలా, నీలో ఉన్న ప్రభుని వాళ్ళు చూసి వాళ్ళు కనిపెట్టి చెప్పాలి. మోషే వలె ఉపవసించగలుగుతున్నావా? ఉపవసించి సంఘాన్ని నడిపించగలుగుతున్నావా? గ్రామాన్ని దేవుని కొరకు నడిపించగలుగుతున్నావా? అనేక ప్రజలను దేవుని కొరకు ఆయుధపరచగలుగుతున్నావా? నాలో నుండి ఈరోజు బిడలారా అనేకులు సేవకులై బయలుదేరి వస్తున్నారు దేవుని కొరకు, దేవుని రాజ్యం వ్యాప్తి కొరకు, దేవుని రాజ్యాన్ని భూమి మీద కట్టడానికి. నాకు భలే ఆశ్చర్యంగా ఉంది బిడ్డలారా. నేను శక్తి లోపం లేకుండా దేవుని పని చేయాలి, నన్ను బలపరచువాని ఎందే ఫిలిప్పీ 4:13 ప్రకారము నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము చేయగలనని నిశ్చయించుకున్నాను. ఒక స్త్రీనని నేను ఆగిపోను, ఒక స్త్రీనని నేను భయపడను, నేను దిగులు పడను, వేదన పడను. నా యొద్ద ఏమీ లేదు, దేవుని పని ఎలా జరిగిద్దని నేను ఆలోచించి చింతించి దేవుని పని చేయటం ఆగిపోని బిడ్డలారా. కేవలం దేవుడు నన్ను బలపరిస్తే, దేవుడు నాకు సమృద్ధిస్తే, దేవుడు నాకు సహాయం చేస్తే, దేవుడు నాకు పరలోకపు జ్ఞానం ఇస్తే, పరలోకపు నడిపింపు దర్శనం నాకు ఇస్తే నేను సమస్తము చేయగలనని నిశ్చయించుకొని ఉన్నాను. నీవు కూడా ఈరోజు నడుము కట్టుకో. నీలో నుండి అనేక సేవకులు బయటికి రావాలి. సేవకులారా, నీలో నుండి గొప్ప గొప్ప ప్రవక్తలు యేసు నామములో బయటికి రావాలి. ఇందుకొరకే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఇందుకొరకే కన్నీరు కార్చండి. ఇందు నిమిత్తమే దేవుని యొక్క పని కోత విస్తారముగా ఉన్నది కనుక పని వారి కొరకు నువ్వు ఉపవాసించి నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రతి ప్రార్థనకు ఫలం ప్రభు చూపించబోతున్నారు. మత్తయి సువార్త 4:1 యేసుక్రీస్తు వారు చేసిన 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మనం చూసాం కదా. కేవలము దేవుడు ఎవరి కొరకు ప్రార్థన చేశారు, ఎవరి కొరకు ఉపవాసించారంటే మన కొరకే. తన కొరకు తాను ఉపవసించలా, మన పాప భారం తను మోశారు. మన కొరకు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన భరించారు. ఆయన యొక్క దేహం మన కొరకు చేల్చబడింది, ఆయన రక్తం మన కొరకు మన పాపములు క్షమించుట కొరకు చిందించబడింది. నీ కన్నీరు ఎవరి కొరకు విడవబడుతుంది? నశించిపోతున్న ప్రజల కొరక, నీ సంతోషాన్ని కొరక, నీ బిడ్డల సంతోషం కొరక? దేవుని కొరకు, దేవుని ప్రజలు రక్షణ కొరకు నీ కన్నీరు విడవబడాలి. ఇక్కడ ప్రజలందరూ మారు మనసు పొంది బాప్తిసం పొందాలని, రక్షించబడాలని యేసుక్రీస్తు వారు తన దేహాన్ని గాయాలకు అప్పగించుకున్నారు. తన రక్తాన్ని ప్రజలందరి కొరకు దారబోశారు. ఆ కలువరి శిలువలో త్యాగము ప్రజలందరి కొరకే. ఆయన కొరకు ఆయన త్యాగం అవ్వలేదు బిడ్డలారా. మన చేతులు రక్తముతో నిండి ఉన్నాయని, మన వస్త్రాలు మనిలమైపోయి ఉన్నాయని, మన హృదయాలు పరిశుద్ధ జీవితాలు, ప్రార్థనా జీవితాలు కుప్పకూలిపోయి ఉన్నాయని, పరిశుద్ధులందరూ భూమి మీద పడిపోయారని వీరందరిని లేపటానికి ప్రభువారు ఉపవాసాలుండి ప్రార్థన చేశారు. రక్తాన్ని త్యాగం చేశారు, ప్రాణాన్ని త్యాగం చేశారు. నీకోసము నీవు త్యాగం అవటం కాదు కానీ బిడ్డలారా, ప్రజలందరి కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఇక్కడ యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 13-14 చదువుకుందాం. ఇక్కడ యాజకులారా గోని పట్ట కట్టుకుని ప్రజలు నశించిపోతున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మొదటి స్థితిలోనికి రండి. మొదటి బలాన్ని, మొదటి ఆయుధాలు మీరు ధరించుకోండి. మొదటి ప్రవర్తన కలిగి ఉండండి. మొదట నీ సహోదరుడివి ప్రేమించే వ్యక్తివి కదా నీవు. ఆ ప్రేమ ఏమైంది? ఆ ఐక్యత ఏమైంది? నీ దోషాలు నువ్వు కడుక్కో, నీ పాపాలు నీవు ఒప్పుకో. నీ కుటుంబం కట్టబడాలని, నీ సహవాసం కట్టబడాలని, సహవాసములు అనేకులు చేర్చబడాలని నీవు ఉపవసించి ప్రార్థన చేయి. యాజకులారా, దేవుని యొక్క సేవకులారా, దేవుని యొక్క ప్రజలారా, మనము దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది కనుక మనము సన్మార్గంలో వెళ్ళిపోదాము. దేవునికి ఇష్టమైన ఉపవాసాల్లోనికి వెళ్ళిపోదాము. దేవునికి ఇష్టమైన సమయంలోనికి వెళ్ళిపోదాము. దేవునికి ఇష్టమైన వస్త్రాలు మనం ధరించుకుందాము. పరిశుద్ధ హృదయాలై దేవుని కొరకు ప్రయాసపడదాము.
యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనము. ఇప్పుడైనను కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఇప్పుడైనను దేశాలు రాష్ట్రాలు పాడైపోతున్నాయి. ఇంకా నీ పాపాన్ని నీవు విడవవా? నీ సేవలో అన్యాయాన్ని నీ విడవవా? నీ సేవలో దుర్మార్గతని నీ విడిచిపెట్టవా? దుష్టత్వాన్ని నీ విడిచిపెట్టవా? డబ్బు పోగేసుకోవటం మానవా? అబద్ధాలు ఆడటం మానవా? బూతులు మాట్లాడటం మానవా? చెడ్డ క్రియలు జరిగించటం మానవా? ఇప్పుడైనాను కన్నీరు విడుచుతూ ఉపవాసాలుండి ప్రభు దగ్గరికి రావాలి. మీ ప్రవర్తన మీరు సరి చేసుకోవాలి. క్రీస్తు కొరకు నిలబడాలి. మన పాపముల నిమిత్తమే ఆయన చనిపోయాను. మన కొరకు ఆయన అప్పగించుకున్నారు. తను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకున్నారు. గోనిపట్ట ధరించుకున్నారు. మనము దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని ప్రజల కొరకు మనం నిలబడాలి. ఈ యాజకులమైన మన భుజముల మీద ప్రజల భారాన్ని దేవుడు ఉంచారు. ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండెను. నీ భుజముల మీద ఏ భారం లేదా? ఎంత సుఖముగా నిద్రిస్తున్నావు, ఎంత సుఖముగా నువ్వు పరుండి సంతోషిస్తున్నావు జ్ఞాపకం చేసుకో. సుఖపడటానికి కాదు సేవకుడు, కష్టపడి ఆత్మలు రక్షించటానికి పుట్టారు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనము. ప్రతి వాణ్ణి బాష్ప బిందువు తొడవడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉపవాసించి ప్రార్థన చేశారు. ప్రతి ఒక్కరు కన్నీరు తొడవటానికి నీవు ఉపవాసించి ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనము. ఎవరి మనసు నా మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తానంటున్నారు. నీ ప్రార్థనకు ఫలము నీకు పూర్ణ శాంతి కలగబోచుంది. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 2వ వచనము. నిన్ను సిగ్గుపడనీయక నిన్ను కాపాడటానికి ప్రభు ఇష్టపడుతున్నారు. నీ పరిశుద్ధతకు ఫలాన్ని ప్రభు ఇస్తున్నారు. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనము. దానిని కాపు చేయుచున్నాను, కన్నీటి ప్రార్థనలు కాపు చేయుచున్నాను, తగిన ఫలాన్ని నేను ఇస్తాను, తగిన ఆశీర్వాదాన్ని నేను ఇస్తానని ప్రభు మాట్లాడుతున్నారు. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనము. నీ మనసు దేవుని పైన పెట్టి ఉపవసించి ప్రార్థన చేయి. నీ మనసు దేవునికి ఇచ్చి ఉపవసించి ప్రార్థన చేయి. ఈరోజు మన అంశము ఉపవాస ప్రార్థనలో. ఉపవాస ప్రార్థనలు ఎలా చేయాలి? ఎవరి కోసం చేయాలి? ఎందుకు చేయాలి? క్రీస్తు వలె మనం తగ్గించుకుని ఉపవాసించి ప్రార్థన చేయాలి. ప్రజల రక్షణ కొరకు, దేన్ని ఆశించక ప్రజల రక్షణ కొరకు మనం ఉపవాసించి త్యాగం అవ్వాలి. మొదటిగా రాజు ఉపవాస ప్రార్థన చేశారు. దానియేలు సింహాల బోన్లో ఉండగా రాజు ఉపవాసించి ప్రార్థన చేశారు. నిబ్బరమైన మనసు కలిగి ప్రార్థన చేశారు. వేషధారుల వల్లే ప్రార్థన చేయకూడదు. మనకు నిందలు అవమానాలు వస్తున్నాయని ఉపవాసాలు మానకూడదు. మోషే వలె ఉపవాసించి ప్రార్థన చేయాలి. క్రీస్తు వలె 40 రోజులు కూడా మన కొరకు, మన సంఘక్షేమం కొరకు 1 గంట అయినా ఉపవాసించి ప్రార్థన చేయాలి. సేవకులందరూ కూడా గోనిపట్ట ధరించుకోండి. మతులారా మీరు మేల్కొని కన్నీరు విడవండి. ఇప్పుడైనాను కన్నీరు విడుస్తూ మీ పాపాలు ఒప్పుకోండి. ప్రతి వాణ్ణి బాష్పబిందులు తొడవటానికి మీరు ఉపవాసించి ప్రార్థన చేయండి. మీ మనసు దేవుని మీద ఆనుకుని ప్రార్థన చేయాలి. నీ కన్నీటి ప్రార్థనకి దేవుడు కంచి వేశాడు. నిన్ను సిగ్గుపడనీక నీ తల ఎత్తుతానికి ప్రభు ఇష్టపడుతున్నారు. నీ తలను పైకి, నీ కొమ్మును పైకి ఎత్తటానికి ప్రభు ఇష్టపడుతున్నారు. నీ మనసు దేవుని పైన పెట్టి ప్రార్థన చేయాలి. భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, సంఘం మీద, గ్రామం మీద కాదు. మొదట నీ మనసు దేవునికి ఇవ్వు. నీ మనసులో పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ప్రార్థించు. పరిశుద్ధమైన జీవితం కలిగి ప్రార్థించు. ప్రభు నిన్ను కట్టబోతున్నాడు. నా జీవితంలో పరిశుద్ధంగా నేను ఉపవాసించి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇటు రీతి గొప్ప కార్యాలు చేశారు. బిడ్డలారా, ఆత్మీయులు అంటున్నారు, టీవీ పరిచయం ఆపకమ్మా, మేము కడతాం, స్పాన్సర్ మేము ఇస్తాం, దేవుని పని మేము చేస్తాం, దేవుని పని ఆపొద్దు, ఆత్మలు నశించిపోతే నేను ప్రజలు మాట్లాడుతున్నారండి. ఈ పరిశుద్ధుడు ఆమె నన్ను వాడి ప్రోగ్రాం చూస్తున్నా మీరందరికీ దేవుని యొక్క జీవం కలుగునుగాక, దేవుని వెలుగు కలుగునుగాక, క్షేమాధారం కలుగునుగాక, పరలోకపు సంతోషము, ఆనందము, రక్షణ ఆనందము కలుగునుగాక. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, బారాసి, గోరాసి, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు వేలాది వందనాలు, స్తుతులు నాయన. నువ్వు గొప్ప దేవుడవు, మహోన్నతుడు అయ్యా, మహాగణుడు అయినా
నాయన స్తుతులు నాయన. నీ కొరకు మమ్మల్ని నిలబెట్టినందుకు, బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభు. వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల ప్రభు. ఆయా ఉపవాసం చేయలేని వారికి విడుదల నాయన. ఉపవసించే వారికి కన్నీటి నుంచి ప్రభ విడుదల నాయన. శక్తి కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక, నీ రూపం కలుగును గాక, మీ వెలుగు కలుగును గాక, జీవం కలుగును గాక నాయన. ఆశీర్వాదం కలుగును గాక నాయన. అబద్ధ బోధకులు మార్చబడుదురు గాక నాయన. సంఘాలకు క్షేమం కలుగును గాక, పరిశుద్ధులకు క్షేమం కలుగును గాక అని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని క్షమించి, దీవించి, ఆశీర్వదించి నీ కొరకు నిలబెట్టి వాడుకొనమని, ఈ పరిశుద్ధుడు ఆమె నేను వాడు ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, స్పాన్సర్ ఇచ్చిన బిడ్డలను కూడా దీవించమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్.